నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. అమెరికాలో కొన్ని నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా వర్క్ చేయించుకుంటున్న తెలుగు వారిని అక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఒకే ఇంట్లో 15 మందిని బంధించి ఒక మహిళ అయితే వాళ్ళతో బలవంతంగా అయితే వర్క్ చేయించుకుంటున్నాడు. సో దీనిపై చర్చించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదీవ్ ఇక్కడ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒక మంచి పేరు ఉంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళే నకిలీ కంపెనీలని సృష్టించి వేరే వాళ్ళతో బలవంతంగా వర్క్ చేయించుకుంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? అంటే ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. ఇప్పుడు అదే ఇండియాలో అనుకోండి, ఊరికే ఇంటర్నెట్ తీసుకొని ఒక ఐపీ బేస్ కంపెనీలా పెట్టుకొని సీక్రెట్గా పని చేయడం, అది మన దగ్గర అయితే నాకు తెలిసి మ్యాక్సిమం అంతగా కంప్లైంట్ త్వరగా చేయరు. దాన్ని ఇంటర్నెట్ కంపెనీలు కూడా మిస్లీడ్ చేయడము, లేదంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు గోప్యంగా ఉంచడం గట్రా జరుగుతుంటుంది. సో అమెరికా లాంటి దేశాల్లో ఇట్లాంటివి కొంచెం చొరవ తీసుకునే చేస్తారు. అంటే వాళ్ళు కొంచెం తక్కువ జనాభా వల్ల ఏంటో తెలియదు, ఆ చట్టాలు కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి. ఇమీడియట్గా యాక్సెప్టెన్స్ ఉంటుంది. అండ్ మోరోవర్ చట్టాలు కూడా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఏంటంటే 150 కోట్ల మంది జనాభా మీద కొద్దిగా కంట్రోల్ చేయడం కూడా కష్టమే. సో మీరు అన్నట్టు తెలుగు వారికి మంచి పేరు ఉంది. ఎట్లా మంచి పేరు ఉండేదంటే, ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు 95 తర్వాత 99లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 వరకు ఉన్నప్పుడు ఆయన సైబర్ టవర్స్ ఓపెన్ చేయడము, బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కలవడము, బిల్ క్లింటన్ లాంటి అధ్యక్షులు రావడము భారతదేశానికి. అప్పుడు ఈ కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు ఏమైనా తిండి పెడతాయా, రైతులు కదా వాటర్ కదా ఇవ్వాలి, వాళ్ళకి కరెంట్ కదా ఇవ్వాలి అని చెప్పి చాలామంది విమర్శించారు. బట్ ఆయన అప్పుడే విజన్ 2020 కాన్సెప్ట్ తీసుకురావడం, ఈరోజు మనం ఒక్కసారి సైబరాబాద్ నుంచి అటు గచ్చిబౌలి అవన్నీ ఇంకా అటు వెళ్ళిపోయి చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా అసలు ఇది హైదరాబాద్లో పార్టేనా అన్న సందేహం కలుగుతుంది. అంటే ఆ బిల్డింగ్స్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నిటి నుంచి అమెరికాకి సాఫ్ట్వేర్ పరంగా కానీ ఉద్యోగరీత్యా ఎవరైనా వెళ్తే కేవలం భారతదేశం నుంచి 34% ఆఫ్ ఎంప్లాయీస్ వెళ్ళేవారట యుఎస్కి. వరల్డ్ వైడ్గా 100 మంది వెళ్తారనుకుంటే అందులో 34 మంది భారతీయులు ఉండేవారట. ఈ 34 మందిలో 1/4 అంటే 25%, అంటే సుమారుగా 8 మెంబర్స్. ఈ 34 మందిలో సుమారుగా 8 నుంచి 9 మంది మన తెలుగు వాళ్ళే ఉండేవారట. భారతదేశం మొత్తం మీద ఒక 34 మంది వెళ్తే అందులో 1/4 తెలుగు వాళ్ళే, 4వ వంతు. మిగతా 3 వంతులు అన్ని రాష్ట్రాలు అయితే ఒక్క తెలుగు వారే 4వ వంతు భాగం వెళ్ళేవారు. అంటే అంతమంది ఎక్కువ వెళ్ళేవారు మన వాళ్ళు. సో మీరు అన్నట్టు అంత మంచి పేరు ఉండేది. ఇంకోటి ఏంటంటే తెలుగు వాళ్ళకి ఉండే గొప్పతనం ఏంటంటే, ఒక తమిళ వాళ్ళలాగా ఆధిపత్యం కోరుకోడు, లేదా నార్త్ ఇండియన్స్ లాగా ఎంతసేపు అక్కడికి వెళ్ళామా ఇంకో బిజినెస్ చేద్దామా వాళ్ళని వాడేసుకుందామా అన్నట్టుగా ఉండదు. తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది కాబట్టి మేబీ చొరవగా తీసుకోవచ్చు. బట్ ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి చాలా వింటున్నాం. ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఒక 2 అమ్మాయిలు ఒక చోరీ కేసులో, అంటే అమెరికాకి ఎంఎస్ చేయడానికో మాస్టర్స్ డిగ్రీ చేయడానికో వెళ్ళి సరదాగా ఆకతాయిగా ఏదో ఒక షాపింగ్ మాల్లో చోరీ చేశారంట. అది సీసీ ఫుటేజ్లో దొరికిపోయారు. ఇంకా వాళ్ళకి ఇంకా అడ్మిషన్ లేదు. ఇంకా తర్వాత ఏదో జైలు శిక్ష ఉంటుంది. వాళ్ళు వీసా క్యాన్సిల్ చేస్తారు. ఇంకెప్పుడు వాళ్ళని అమెరికాకి రానివ్వరు. ఇట్లా ఇప్పుడు వీళ్ళు మేబీ అంటే వీళ్ళు కూడా ఇప్పుడు చాలామంది డల్లాస్ ప్రాంతంలో మన వాళ్ళు ఎక్కువగా ఉంటారంటారు, తెలుగు వాళ్ళు అది ఎక్కువ ఉంటారు. సో అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగంతో భంగపడ్డారా, లేదా అక్కడికి వెళ్ళాక కొన్ని రకాల సాఫ్ట్వేర్లు, కొన్ని రకాల ప్రాజెక్టులు టెక్నిక్ తెలుసుకొని వీళ్ళు ఇలా పెట్టారో తెలియదు. కానీ మొత్తానికి ఒక 4 కలిసి ఒక ఇంట్లోనే, అంటే జనరల్గా ఏంటంటే ఒక ఆఫీస్ తీసుకోవాలి, లీజుకి తీసుకోవడము, దానికి రెంట్ పే చేయడము, దానికి ఒక రిజిస్ట్రేషన్, ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా ఏ దేశానికి తగ్గట్టుగా ఆ దేశానికి. అలా ఏం లేకుండా వాటన్నిటి అక్కడ పైగా ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనతో. అంటే ఎక్కువ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు డాలర్లు, మన రూపీలు, సుమారుగా వాళ్ళు 80 రూపాయలు అంత ఉంది ఒక డాలర్ వాల్యూ. సో దాని ప్రకారం చూస్తే అయ్యి బాబోయ్ $5,000 $6,000 అన్నట్టుగా ఉంటుంది. బట్ అక్కడ లివింగ్ స్ట్రాటజీ ప్రకారము అక్కడికి అది సరిపోతుంది.
పైగా అక్కడ అవర్లీ బేస్డ్ ఉంటుంది వర్క్ అంతా కూడా, గంటల కొద్ది ఎవరు ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలకు పే చేసేలాగా ఆప్షన్ ఉంటుంది. సో మేబీ వీళ్ళందరూ ఖర్చుతో ఇబ్బంది అనుకున్నారో లేదంటే వీళ్ళు అక్కడ ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నారనేది తెలియదు. వీళ్ళు ఇలాగా ఒక ఇంట్లోనే ఆఫీస్ లాగా నడిపిస్తూ మరికొంతమందితో బలవంతంగా చేయించడం అనేది మేబీ ఆ బలవంతంగా చేయించడం వల్లే మిగతా వాళ్ళకి తెలిసిందేమో. బలవంతంగా చేయకుండా ఎవరి ఇష్టంతో వాళ్ళు వచ్చి సైలెంట్గా ఇంట్లోకి దూరి ప్రాజెక్ట్స్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఏముంది ఫ్రెండ్స్ వచ్చారు సరదాగా గెట్ టుగెదర్ అయ్యామని కూడా చెప్పుకోవచ్చు కదా. సో ఇట్లా బయట పడిపోయిందంటే బలవంతంగా చేయించుండొచ్చు, ఎవరో ఎక్కడో లీక్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ పోలీసులు వాళ్ళు తెలుగు వారిని అరెస్ట్ చేశారు. ఇంకా విషయాలు అంటే తెలియదు మనకేంటంటే, రోజు మన వార్తలు చూస్తున్నాం, వారంకొకరు ఎవరో ఒకరు గన్ షాట్కి బలైపోతున్నారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో అంటే ఒక 4-5 years బ్యాక్ కూడా కరీంనగర్కి చెందిన ఒక మెడికల్ షాపు, అక్కడ మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు, ఆయన చనిపోయాడు. ఎందుకంటే అక్కడ నల్ల జాతీయులు అంటే కొద్దిగా భయపడతారు ఎందుకో, పైగా అక్కడ గన్ కల్చర్ కూడా ఎక్కువ. దానికి తోడు అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎవరికి మెడిసిన్ ఇవ్వకూడదు, అది నేరం. సో తను ఏదో మెడిసిన్ అడిగాడంటే ఈయన ఇవ్వలేదు, గట్టిగా అడిగాడు, వాదించాడు, ఇవ్వపోయేసరికి గన్ తీసి కాల్ చేశాడు. వాళ్ళ క్షణికావేశం, మేబీ ఆ డ్రగ్స్ తీసుకున్నారో లేదంటే ఆ మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేనోడో తెలియదు, ఒక నిండు ప్రాణం పోయింది. నిన్న కూడా ఎవరో అబ్బాయిని చంపేశారన్నట్టు కూడా తెలుగు అబ్బాయిని చదువుకోవడానికి అబ్బాయిని చదివేశారు, న్యూస్లో కూడా చూసాం. ఇట్లా ఏవో జరుగుతూనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆధిపత్య ధోరణి, జాత్యాహంకారము, ఇవన్నీ ప్రతి దగ్గర ఉండేదే. కాకపోతే ప్రపంచ దేశాల్లో ఎక్కువ జాత్యాహంకారం ఉండేది ఆస్ట్రేలియా వారికి అన్నట్టు విన్నాను నేను, ఒక సర్వేలో అక్కడ ఉంది. అమెరికా లాంటి దేశాల్లో పెద్దగా ఉండదు, చాలా ఇదిగా ఉంటారు. బట్ అమెరికా దేశంలో కూడా కొద్దిమంది నల్ల జాతీయులు మాత్రమే ఈ విధమైన విపరీతమైన పోకడలు, వీడు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ. ఇప్పుడు అంతెందుకమ్మా హైదరాబాద్లో కూడా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది మీకు ఐడియా ఉంది కదా, నువ్వు ఆంధ్రవాడువా, నువ్వు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చేస్తావంటే, ఇక్కడ మా ఉద్యోగాలు మాకే ఉండాలి, మీరెవరు చేయడానికి అని ఒకే దేశంలో ఒకే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎంత ఫీలింగ్ ఉంటే, ఖండాంతరాలు దాటిన తర్వాత వాడికి ఆ ఫీలింగ్ ఉండడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. అరే మాకే ఉద్యోగాలు అంటే వీడెవడో ఇండియా నుంచి వచ్చేసి ఇక్కడ వీడు ఉద్యోగం చేసి ఇక్కడే విల్లాస్ తీసుకొని ఇక్కడే సెటిల్ అయిపోతున్నాడు, గ్రీన్ కార్డు తీసుకొని, వీడి వల్ల మాకు ఇబ్బంది అవుతుందని కొంతమంది అటువంటి భావజాలం వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి గన్ షాట్లకి బలైపోతున్నారు. ఇంకొంతమంది జెన్యున్గా బాగా చేసుకున్నా కూడా తప్పుదోవలో అడ్డదారిలో త్వరగా సంపాదించేయాలి అనే తాపత్రయం ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడో ఒకరోజు ఇలాగ బుక్ అయిపోతూ ఉంటారు. మేబీ ఆ పరంగా బుక్ అయి ఉండొచ్చు, బట్ ఇంక పూర్వాపరాలు ఏమీ తెలియదు, క్లారిటీ రావాలి. కానీ ఇక్కడ చూస్తే ఒక మహిళనే చేయడం అనేది ఇది ఎట్లా పైకి ఇంకా ఇవాళ రేపు మహిళని మీరు అంటున్నారు, మేము మగవాళ్ళతో ఏ విషయంలో తీసిపోతామని చెప్పండి అని మీరు ఆడవాళ్ళే అంటున్నారు. మేము సమానం అని అన్నిట్లో మేము సమానం అంటున్నారు. దానికి అసలు క్రైమ్కి ఇవాళ ఆడ మగత సంబంధం ఏముందమ్మా? ఇప్పుడు నిర్భయ చట్టాలు ఉన్నాయి, నిర్భయ చట్టాలు వచ్చిన తర్వాత కావాలని కొంతమంది అమ్మాయిలు రివర్స్ ర్యాగింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? మా వైపు నిర్భయ చట్టాలు కఠినంగా ఉన్నాయని. అలాగా అమాయకమైన మగవాళ్ళు బయలుదేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ తక్కువ పర్సంటేజ్ ఉంటే ఉండొచ్చు కాక ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారుగా. ఇంక మళ్ళాటప్పుడు అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి క్రైమ్ చేయడానికి? నిజంగా తెలివితేటలు మెచ్చుకోవాలి. బట్ అది మంచి వైపు ఇట్లే చేస్తుంటే మంచి పేరు ఇచ్చుండేది. ఇట్లా చేయడం వల్ల కొంచెం తెలుగు జాతికే డ్యామేజ్, మన తెలుగు వారా అనుకొని కొంచెం వార్తలో చూసినప్పుడు కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. రైట్.